ఈ వీడియోలో నేను ఇప్పుడు థాయిలాండ్ దేశ రాజధాని బ్యాంకాక్ నగరంలో ఉన్నాను. ఇక్కడ నా జీవన విధానం ఎలా ఉంటుందనేది చూపిస్తానండి. ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి, ఎందుకంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళబోయే దేశాల్లో కూడా ఇదే విధంగా ఉండొచ్చు నా జీవన విధానం. ఒక దేశం వెళ్తే ఎంత ఉంటుందా అని చెప్పి మీకు అర్థమవుతుంది. నేనున్న ఏరియాని ప్రాతునామ్ అంటారు. నాకు కనపడితే ఇందిరా స్క్వేరు, అక్కడ 4 అని కనపడుతుంది కదా, ఇక్కడ గల్లీల్ని సోయి అంటారు. ఇది సోయి 4. ఇట్లా దీంట్లోకి స్ట్రైట్కి వెళ్తే నా ఫేవరెట్ హోటల్ ఒకటి ఉందండి. ఇట్లా చాలా కనపడతాయి కానీ వీళ్ళు ఏంటంటే ఫారినర్స్ అని రేట్లు ఎక్కువ చెప్తారు. బట్ ఇక్కడ మాత్రం చాలా మంచిగా విడివిడ, చాలా తక్కువ రేటు ప్లస్ క్వాలిటీగా చేస్తుంది. ఎంత క్వాలిటీ అంటే సేమ్ లెస్ రైస్ వెరీ లెస్. గ్లాస్లో ఐస్ వేసి స్ట్రా పెట్టిస్తారు, మంచి కూలింగ్ అవుద్ది, కాసేపట్లో తాగేయచ్చు. మన ఐటమే చేస్తున్నారండి. ఆకుకూరలు అంటే ఫైబరు, చాలా ఫైబర్ ఉంటుంది దాంట్లో. ఓకే, క్యారెట్, బ్రోకలీ, నెక్స్ట్ క్యాలీఫ్లవరు, చూస్తుంటేనే గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. తర్వాత క్యాబేజీ, ఓ మై గాడ్, ఇన్ని వేస్తుందా? ఇదేం కూరో తెలియదు, బట్ ఇది కూడా ఆకుకూరే. ఇప్పుడు ఇవన్నీ ఇక్కడ పెట్టుకొని, ఓకే, ఆ బౌల్ ఏదైతే ఉందో ఫస్ట్ వాటర్ పోసి కడుగుతారండి మొత్తం, నో ఆయిల్. ఆయిల్ ఏం లేదు, మొత్తం నీళ్ళే వేసారు, దాంట్లో కోడిగుడ్డు వేసారు. ప్రోటీన్, మంచిగా ప్రోటీన్. నిజంగా చాలా గ్రేట్ అండి బాబు. దీంట్లో ఆయిల్ లేకుండా చేస్తుంది ఆవిడ. రైస్, సోయా సాస్, ఓకే, సోయా సాస్, ఓకే, సాల్ట్ చాలా తక్కువ వేసింది. దాంట్లో మళ్ళీ చికెన్ వేసేసింది. ఓకే ఓకే, ఇంకంతే అండి. కారం, పసుపు ఏమీ లేవు. చాలా ఆరోగ్యకరమైన ఫుడ్. చికెన్ కూడా దాదాపుగా ఎన్నండి, ఒక 75 నుంచి 100 గ్రాములు చికెన్ వేసినట్టు ఉంది దాంట్లో ఆవిడ. సెట్. మన యమ్మీ చికెన్ వెజిటేబుల్ ఫ్రైడ్ రైస్, నిమ్మకాయ పెట్టింది. ఓహో, ఇంకా అయిపోవాలి, అది ఇంకా ఉంది. ఓకే ఓకే, కీరా, కుకుంబర్, దోసకాయ. దిస్ వన్ యు ఫర్గెట్. ప్రతిదీ ఇంపార్టెంటే. నిజంగా టేస్ట్ ఉందండి, మామూలుగా లేదు. వెరీ గుడ్, చాలా బాగుంది. ఇలా చేసుకొని కనుక చెప్తున్నానండి, ఇలా మనం డైలీ ఒక 2 మీల్స్ తింటా మేనేజ్ చేసుకుంటా వచ్చామంటే పొట్టలో ఉండవు, మంచి ఆరోగ్యంగా ఉంటామండి. ప్రోటీన్కి ప్రోటీను, కార్బోహైడ్రేట్స్కి కార్బోహైడ్రేట్స్, ఫైబర్కి ఫైబరు అన్నీ ఒకే మీల్లో దొరుకుతుంది. బ్రోకలే మన సైడ్ అంత రేటు. కదండి, నేను తినే ఫుడ్ అయితే ఈ బ్యాంకాక్లో ఉన్నన్ని రోజులు ఇదే ఫుడ్ తింటాను ఇక్కడ. దీని రేటు కూడా చాలా తక్కువ ఇక్కడ, మీకు వెళ్ళేటప్పుడు చెప్తా ఎంతో. థాయిలాండ్లో ఇది ఒకటి బాగా నచ్చిందండి, మొత్తం శుభ్రంగా ఉంటే నీట్గా స్ట్రా ఇస్తారు, బాగుంది. మన సైడ్ కూడా ఇట్లాంటివి పెట్టాలి. ఈ ఆకుల్లో ఏముంటుందని అనుకుంటాం, మ్యాటర్ మొత్తం దీంట్లోనే ఉంటుంది. చెట్టు. ఇప్పుడు మనం ఉన్న బ్యాంకాక్లో ఏ ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళాలన్నా కానీ, ఇప్పుడు నేను తిన్న టైప్లో ఫుడ్ తినాలంటే ఒక 250, 300 తాయి బాటిల్ అండి. ఒక తాయి బాట్ అంటే మన డబ్బుల్లో అప్రాక్సిమేట్లీ 3 రూపాయలు. అలాంటిది ఇక్కడ నేను తిన్న ఫుడ్కి కేవలం 50 బాటిలే అండి. అది నేను రెగ్యులర్గా ఇక్కడ తింటా కాబట్టి 50 తీసుకుంటుంది. హలో, థ్యాంక్ యూ సో మచ్, వెరీ నైస్ ఫుడ్, బాయ్ బాయ్. జాగ్రత్త డబ్బులు. సో అది ఇప్పుడు
ఇక విషయం గురించి మాట్లాడుకుంటే నేను ఇంకా నా కాలు అనేది సెట్ అవ్వాలా. ఇక నుంచి ఈ కాలు ప్రస్తావన తీసుకురాదలుచుకోవట్లేదు, ట్రావెలింగ్ ఓన్లీ. ఎందుకంటే ఇది లైఫ్ స్టైల్లో అలవాటు చేసుకోవాలండి భాగంగా. నేనేం చేయాలంటే డైలీ జిమ్కి అయితే వెళ్ళాలి. జిమ్కి వెళ్ళిపోయి కాలుకి సంబంధించిన వర్కౌట్లు కొంచెం ఉంటాయి, సపరేట్ వర్కౌట్లు ఉంటాయి, అవి చేసుకోవాలి. కాబట్టి నేను ఏదైనా దేశం వెళ్ళినా ఎక్కమేట ఖచ్చితంగా ఆ దేశంలో దగ్గరలో ఉన్న జిమ్ముల్లో మాట్లాడుకొని అక్కడ కొన్ని ఎక్కువ రోజులు ఉంటా, ఆ దగ్గరలో ఉన్న ప్లేస్ని కవర్ చేసుకుంటా తిరగాల్సి ఉంటుంది. ఈ వీడియోలోనే చూపిస్తాను జిమ్ కూడా చివరిలో. ఇప్పుడు నేనుండే హాస్టల్ తక్కువ రేట్లో, చెప్పాలంటే కొంచెం ఎక్కువ పడింది సీజన్ అంట. ఇది నేను ఉండే హాస్టల్. ఎప్పుడు వచ్చినా ఇక్కడే స్టే చేస్తానండి, ఎందుకంటే నాకు అన్ని విధాలుగా కన్వీనియంట్గా ఉంటుంది. హాయ్ బ్రో, హౌ ఆర్ యూ? ఈయనే హోటల్ ఓనరు. మొత్తం నీట్గా ఉంటుంది, అందుకే బాగా నచ్చింది నాకు ఇది. ఎప్పుడు వచ్చినా దాదాపు ఇక్కడే స్టే చేస్తాను. ఇంకా ఇప్పుడు ఫుడ్ తిన్నాను, అయిపోలేదండి, ఇంకా ఉంది. నేను డాక్టర్ గారు ఏం చెప్పారంటే నన్ను ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినమన్నారు. అప్పుడు ఏంటంటే నా కాలు అనేది కొంచెం ఆ ప్రోటీన్ వల్ల కొంచెం రికవర్ అవ్వడానికి అవకాశం ఉంటుందంట. కాబట్టి నేనేం చేశానంటే ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, ఈ కోడిగుడ్లన్నీ మనయ్యే తెచ్చుకొని పెట్టుకున్నాను. ఇది ఒకటి కొనుక్కున్నా, కోడిగుడ్లు ఉడకబెట్టుకున్నాను మిషన్. కరెంట్లో పెట్టేసి ఉడకబెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం కిచెను, మైక్రోవేవ్ను, ఫ్రిడ్జు అన్నీ ఉన్నాయి. ఇందుకే నాకు హాస్టల్లో ఎక్కువ రికమెండ్ చేస్తాం మనం ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు. ఇంకా ఏంటంటే కొత్త కొత్త వాళ్ళని కూడా కలవచ్చు. కోడిగుడ్లు ఉడకబెట్టేసుకున్నాం, అయిపోయింది. అమ్మ ఎంత బాగా ఉడికిందండి కరెంటుతో కూడా. డైలీ ఒక 3 కోడిగుడ్లు ప్రోటీన్ ఫుడ్ అండి. ఇవన్నీ తింటేనే ఇంకా మనకి. ఇంకా ఇది వచ్చేసి హాల్ ఏరియా. ప్రశాంతంగా ఇక్కడ కూర్చొని మనం తీసిన వీడియోలన్నీ ఎడిటింగ్ చేసుకోవచ్చు. ఎందుకు చూపిస్తున్నానంటే ఇవన్నీ ఎక్కువ రోజులు మనం ఉండేది ఇక్కడే. ఇంకా బెడ్లో వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ కట్టన వేసేసుకోవడమే, అది మ్యాటర్. ఇంకా మన సామాన్లు పెట్టుకోవడానికి లాకర్లు కూడా ఉంటాయి, మంచిగా వీటిల్లో పెట్టేసుకోవచ్చు. ఇంకా రేటు విషయానికి వస్తే అప్పట్లో నేను వచ్చినప్పుడు 600 రూపాయలు రోజుకి. ఇప్పుడు కొంచెం రేట్లు పెరిగి 900 తీసుకుంటున్నారండి. 900 తీసుకున్నా కానీ ఆ వార క్వాలిటీ మొత్తం ఇదంతా అయితే ఉంది. ఇంకా తక్కువలో ఉండాలంటే ఉండొచ్చు, బట్ మనకు అన్ని సౌకర్యాలు చూసుకోవాలి, సిటీలో చూసుకోవాలి కాబట్టి తీసేసుకున్నాను. ఇంకా బలంగా ఉండడానికి మనం ఈ బాదం పప్పులండి నానబెట్టుకొని తింటాం. నైట్ నానబెట్టుకొని పొద్దున్నే తినేసాడు. ఇక నేను ట్రావెలింగ్ చేస్తా, మంచి ఆహారం తీసుకుంటా, ఈ కాలు ఎలా అయినా రికవరీ చేసుకోవాలి, ఇంకా బెటర్గా ట్రావెలింగ్ చేయాలి. అది నాది. ఇంకా నాకు అది ఒక్కటే ఉంది, ఇంకేదీ లేదు. ఇంకా దాంతోపాటే ఇది కాల్షియం క్యాప్సూల్స్, ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్. నాకు ఏదైతే ఇక్కడ దెబ్బతగిలి యాక్సిడెంట్లో అయిందో దాన్ని టెండాన్ అంటారు. సో దానికి టెండాన్కి కావాల్సిన మల్టీవిటమిన్స్ అండాలంటే దానికి సంబంధించిన ట్యాబ్లెట్ టెండో కేర్ అని. ఈ 4 నేను డైలీ ఫుడ్ తినగానే ఇంకా వేసుకుంటాను అనమాట. ఇదేంటంటే రికవరీలో నాకు కాలు తొందరగా రికవర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. మనం ఏంటంటే మెయిన్ ఫిష్ ఆయిల్, ఇది ఒకటి ఉంది కదా, ఇది అన్ని ట్యాబ్లెట్లు ఒకేసారి వేసుకున్నా పనిచేయవు. సో ఇది వచ్చేసి సాయంత్రం ఇంకొక మీల్ తిన్న తర్వాత వేసుకుంటాను. ఇప్పుడు నా కాస్ట్యూమ్ మార్చేస్తున్నా. థాయిలాండ్లో బట్టలు ఇప్పుకొని తిరిగినా ఎవరు అడగరు, అంత ఫ్రీగా ఉంటారు. సో ఇంకా దీని మీద చూడబోతున్నారు నన్ను, ఎందుకంటే బట్టలు ఉతుక్కోవాలి. అందుకు ప్రతి 2-3 రోజులకి ఒకసారి వాళ్ళే వచ్చి నీట్గా బెడ్ కవర్లు కూడా చేంజ్ చేస్తారండి. ఆ రోడ్ సైడ్లో ఉండే వాటికన్నా ఇది కొంచెం అడ్వాన్స్డ్ అంట, అంటే బట్ట కొంచెం బాగుంటుంది ఉతికినా కానీ. హాయ్ హాయ్, హలో సార్, హౌ ఆర్ యూ? నైస్ టు సీ యూ అగైన్. ఇక్కడ మామూలుగా ఉండదండి, చాలా హైఫైగా ఉంటాయి వాషింగ్ మిషన్లో. మనం హాస్టల్లో ఉతుక్కోవాలన్నా ఉతుక్కోవచ్చు, కానీ అంత మురికి పోదు, నీట్గా ఉండదు. సో మనం విదేశాలు వచ్చినప్పుడు ఇట్లాంటి చిన్న చిన్న వాటి దగ్గర కకృతి పడకూడదండి. టబ్ ఎక్కడ నీట్గా ఒక టబ్బు తీసుకొని
మన బట్టలన్నీ కూడా దీంట్లో వేసేసుకుందాం. ఫస్ట్ వేసాం. మన దగ్గర ఇప్పుడు చిల్లర కావాలి కదా, వీటిలో వేయాలంటే కాయిన్స్ కావాలి మనకి. ఓకే, ఇది వెళ్ళింది. ఇప్పుడు ఏంటంటే 100కి చిల్లర వచ్చేసిందండి. అది 10 రూపాయల కాయిన్లు, అదే 10 బాట్ల కాయిన్లు. ఇదైతే 60 బాట్లు పెద్ద మిషను. ఇది 60, 40, 30 లేదా సరే 40 తీసేసుకుందాం. అంటే 4 కాయిన్లు. 1, 2, 3, 4 కాయిన్లు వేసాం కదా. సెట్ మొత్తం వేసేసాం. అరే మర్చిపోయాం, మనం సర్ఫ్ కూడా వేయాలండి. సర్ఫ్ కూడా ఇక్కడే ఉంటుంది వీళ్ళ దగ్గర మిషన్. రకాలు మళ్ళీ వీటిల్లో సర్ఫుల్లో ఏది సర్ఫ్ ఏది కంఫర్ట్. వీళ్ళ భాషకి బాగా ప్రాధాన్యత ఇచ్చారండి. మొత్తం కూడా మనకి వీళ్ళ తాయి భాషలోనే ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కాయిన్ వేసేసి ఏది కావాలి, హైజీన్, ఎక్స్పర్ట్, వాష్ అంటే సర్ఫ్. సర్ఫ్ ఒకటి వచ్చింది. ఇప్పుడు సాఫ్ట్నర్ ఒకటి తీసుకుందాం, అదొక 10 బాటిల్. ఇది సాఫ్ట్నర్, ఇదే తీసుకుందాం. వచ్చింది. అది సర్ఫ్, సాఫ్ట్నర్. సాఫ్ట్నర్ అంటే కంఫర్టర్ అండి, ఇక్కడ వీళ్ళు సాఫ్ట్నర్ అంటారు. మన సైడ్ మాదిరిగా నోటితో జంచడం ఇట్లాంటి ఏం లేవు, మొత్తం సిస్టమేటిక్గా ఉంది. సాఫ్ట్నర్ దీంట్లో. ఓకే, లాక్. ఇప్పుడు దీన్ని స్టార్ట్ కొట్టేశాను. 25 నిమిషాలు పట్టిద్దంటండి మొత్తం. సెట్ అలారం ఫర్ 25 minutes. 25 నిమిషాలకు అలారం సెట్ చేసుకున్నా, అదే ఉతికేస్తుంది. ఇప్పుడు దాకా 60 బాటిల్ వేసామండి. 60 × 3, 3 రూపాయల కింద వేసుకోవడం. 180 రూపాయలు ఇప్పటి వరకు మన ఖర్చు ఇక్కడ మనం పెట్టింది. ఆ వారం ఆ బట్టలన్నీ కూడా ఒక 10 రోజులకి సరిపడను. 10 రోజుల వరకు ఇంకా నేను ఉతుక్కునే పని లేదు. ఇప్పుడు వచ్చేసి మన తెలుగు ఆయనండి నాకు ఫేస్బుక్లో మెసేజ్ చేశారు. నేను ఇక్కడ ఇందిరా స్క్వేర్ అని ఎదురే ఉంటుంది, దాంట్లో వాళ్ళ ఫ్రెండ్ షాప్ ఉందంట, మన తెలుగు అతను వాళ్ళకి రిలేటివ్స్ అంట. సో ఇల్లు ఒక్కసారి కలవండి అని చెప్పి మెసేజ్ చేశారు. మన తెలుగు వాళ్ళ తర్వాతే కదండి, మన తెలుగు వాళ్ళు లేకపోతే మనం లేవు. ఇదిగోండి మెసేజ్ కూడా నాకు చాలా సంతోషం అనిపించింది. ఆయన ఇంకా నేను వినోద్ కరుమూరి అంటే పేరు. హాయ్ రామ్ గారు, దిస్ ఈస్ వినోద్ ఫ్రమ్ ఇండియా, గుంటూరు. ప్లీజ్ డూ వీడియో అవర్ షాప్ ఇందిరా స్క్వేర్, గ్రౌండ్ ఫ్లోర్లో ఉందంట. సో వాళ్ళ షాప్ ఫోటోలు అవన్నీ పెట్టారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారంట, ఒకసారి వెళ్ళి కలిసి వాళ్ళ షాప్ చూపించమన్నారు. వెళ్దాం, వెళ్ళి సరదాగా అట్లా కలిస్తే మన వినోద్ గారు కూడా హ్యాపీ ఫీల్ అయినట్టు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను తీసుకునే ఫుడ్లో ప్రోటీన్ ఎక్కువ తీసుకుంటున్నానండి. దానివల్ల ఏంటంటే నేను వెయిట్ అనేది పెరగను, కానీ బాడీకి మంచి ప్రోటీన్ అయితే ఉండిద్ది. ఒక మజిల్ అయితే ఉంటుంది బాడీలో ఎక్కువ. నాకు ఆ మజిల్ ఏంటంటే సపోర్ట్ ఇస్తుంది నా బాడీ లైట్గా ఉంచుకోవడానికి, కొంచెం స్పీడ్గా ఉండడానికి. దానివల్ల ఏంటంటే నాకు ఈ కాలు నొప్పి ఉన్నప్పటికి కూడా మీరు గమనిస్తే నేను గత 2 నెలల్లో బాగా తగ్గిపోయాను. ఆ తగ్గింది మొత్తం కూడా ఫ్యాట్. ఇప్పుడు మజిల్ కంటెంట్ నా బాడీలో ఎక్కువ ఉంది. నా బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ వచ్చేసి ఇప్పుడు 15 ఉందన్నమాట. ఇంత ముందులో 22, 23 ఉండేది. అలా తగ్గడం వల్ల ఇప్పుడు నేను ట్రావెలింగ్ అనేది చాలా లైట్గా ఉంటా కాబట్టి స్పీడ్గా నడవగలను. కాలు మేము భారం అనేది చాలా తగ్గిద్ది దానివల్ల. ఇదే మన ఇందిరా స్క్వేరు. మరి ఇంకా ఈ బ్యాంకాక్లో నేను వీడియోలు కొన్ని చెయ్యాలండి. ఇలాగే నేను ఇక్కడ ఉండి నన్ను నేను చూసుకుంటా, నా హెల్త్, నా కాలు కండిషన్ ఇవన్నీ చూసుకుంటా పెద్ద సిటీలో స్టే చేస్తా. ఈ చుట్టుపక్కల ఉండే వీడియోలు అవన్నీ కవర్ చేసి మీకు చూపించాలి. మరి ఇంకా ఈ బ్యాంకాక్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే సోంగ్రాండ్ ఫెస్టివల్కి మొన్న వచ్చాను ఇక్కడికి. అసలు వచ్చేసి మళ్ళీ ఇండియా వెళ్ళిపోదాం అనుకున్నానండి. ఇలా కాదులే, ట్రావెలింగ్ చేయాలి. అలాగా ఇంటి దగ్గర ఒక్కడిని ఎందుకో ఉండడం ఇష్టం ఉండట్లా. సోంగ్రాండ్ ఫెస్టివల్కి వచ్చా. అలా వచ్చేసి ఇంకా ఇక్కడ నుంచే ట్రావెలింగ్ కంటిన్యూ చేద్దామని చెప్పి ఇప్పుడు థాయిలాండ్లో ఉన్నాం కదా. ఇక్కడ మన లైఫ్ స్టైల్ కొన్ని రోజులు ఇట్లాగా మనం మొత్తం చూసుకుంటా నెక్స్ట్ వెళ్ళబోయే కంట్రీలో కూడా ఎక్కువ రోజులు ఉండి అక్కడ కొన్ని వీడియోలు అలా కవర్ చేసుకుంటా
అట్లా అట్లా చేసుకుంటూ వెళ్దాం. ఉండంగా ఉండంగా అలవాటు పడిపోతాయి లైఫ్ స్టైల్కి నేను. ఆ తర్వాత ఏంటంటే ఇంకా బెటర్గా చేయడానికి అవకాశం ఉంటుంది వీడియోలు. చూద్దాం. నమస్తే నమస్తే బాయ్. షాప్ నెంబర్ 53 అని చెప్పారు, కనపడుతుంది కదా. ఎక్కడుంది 53? షాప్ నెంబర్ 53 కిదర్. హే 53. హే ఖుషి, హౌ ఆర్ యూ? I'm good, thank you. చేసుంటే మారే మింగిలాబా. చాలా సంతోషంగా ఉందండి. You want tea? నో నో థ్యాంక్ యూ, ఐ ఆల్రెడీ ఈట్ ఫుడ్. యా, నెక్స్ట్ టైం మేబీ. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. Sit, no problem. ఓకే, ఫర్ యువర్ విష్ ఐఎమ్ సిట్టింగ్ హియర్. మీకోసం నేను ఇక్కడ కూర్చుంటున్నా. హౌ ఈజ్ యువర్ బిజినెస్? మీ వ్యాపారం ఎలా ఉంది? Very slow. వెరీ స్లో. వై? ఎనీవే, आई एम वेरी हैप्पी टू मीट यू. సో భగవాన్ आपको अच्छा दिन प्राप्त करेगा. మీ షాప్ నేను చూపించాను కాబట్టి ఎవరైనా వస్తే రావచ్చు షాప్కి. చిన్నపిల్లల ఐటమ్స్ అమ్ముతున్నారు. బిజినెస్ తక్కువగా ఉందంటున్నారు మరి. आते हैं लोग आते हैं. एक मिनट में వినోద్ భయ్యా को एक बार वीडियो कॉल करता हूँ. వినోద్ భయ్యా చెప్పండి. వచ్చాను షాప్కి, వీడియో కాల్ చేయనా? చేయండి. చేశా. ఆన్ చేయలా మీరు? మాకో న్యాయం మీకో న్యాయమా? ఇదిగోండి మన వినోద్ అన్న. గుంటూరా అన్న? మన గుంటూరే. సో అది ఇదిగోండి మన ఖుషి దగ్గరికి వచ్చేసా. ఖుషి అసలు చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఖుషి సూపర్. మీరు హ్యాపీయా? మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. ఏదో అట్లా మీరు మెసేజ్ చేశారు, నేను చూశాను, వచ్చాను, కలిశాను. బ్యాంకాక్లో ఏదైనా ప్లాన్ చేయండి మీరు బిజినెస్. ఎంచక్క అందరం కలిసి ఉండేసేయచ్చు. ఇంకేంటి మరి, ఇంకేమైనా మాట్లాడతారా ఖుషితో? ఏముందిలే భయ్యా, మనమంతా ఒకటే. షూర్ షూర్ షూర్. చూపించాను, షాప్ చూపించాను. చిన్నపిల్లల ఐటమ్స్ అమ్ముతున్నారు. కొంచెం కొత్త స్టాక్ పెట్టుకోండి కలర్ఫుల్గా, మీకు వ్యాపారం బాగుంటుందని చెప్పా. వాట్ ఖుషి? Smiling. వీళ్ళు ఏంటంటే నేపాల్ వాళ్ళు అనమాట. వాళ్ళ తాతలు బర్మా వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అయిపోయారండి. ఇంకా బర్మాలో అక్కడ సిచ్యువేషన్లు అన్నీ బాగాలేదు కాబట్టి వాళ్ళంతా ఇక్కడికి వచ్చి ఇంకా ఇట్లాగా బతుకు తెరువు కోసం ఇట్లా చేసుకుంటా ఉన్నారు. ఇట్లా చేసుకునే క్రమంలో ఏంటంటే మన భారతీయులంతా ఇక్కడికి వస్తే ఏంటంటే మన ఫేస్ కట్లతోనే ఉంటారు కదా వీళ్ళు, కాబట్టి కనెక్ట్ అవుతామండి. అదొకటి. నేపాల్లో ఉండేవాళ్ళు హిందీ మాట్లాడతారు కదా, వాళ్ళ తాతల నుంచి. బర్మాలో ఉన్న దరిద్రం ఏంటంటే మన తెలుగు వాళ్ళు తెలుగు మర్చిపోయారు. నేపాల్ వాళ్ళు నేపాల్ భాషను కాపాడుకుంటా, అక్కడ మన సాంప్రదాయాలు అవన్నీ కాపాడుకుంటా, ఇది హిందూ మతం కదండి, హిందూ దేవుళ్ళని వాళ్ళంతా పూజించుకుంటా ఇంకా ఇక్కడికి వచ్చి కూడా హిందీ మాట్లాడతారు. కానీ మన దౌర్భాగ్యం ఏంటంటే తెలుగు వాళ్ళు తెలుగు మర్చిపోయారు. అది బర్మా వల్ల మారిపోయారు అక్కడ. సో వీళ్ళు అలా కాపాడుకుంటా ఇక్కడికి వచ్చి చేసుకుంటున్నారు. మన భారతీయులు ఎవరైనా వచ్చినప్పుడు బాగా కనెక్ట్ అవుతారండి, మంచిగా మాట్లాడతారు. కేసే హో భయ్యా? అచ్చా, మళ్ళీ కలుద్దాంలే, పక్కనే ఉంటాగా. నాకేం లేదు, వచ్చినప్పుడల్లా మంచినీళ్ళు ఇమ్మని చెప్పండి చాలు. బయట రేట్లు ఎక్కువ. एक बार बोलो. Okay, I remember. आपका शादी हो गया? नहीं मैं. क्यों? अब करूँगी ना. मैं భలే వంటికి మాట్లాడతారా? ఎక్కడ ఇంతకీ మీకైందా భయ్యా పెళ్ళి? అవునా? సో సాడా. ఓకే, మీ షాప్ కూడా చూపించండి గుంటూరులో. ఊపులో ఊపు, బయటికి వెళ్ళండి. మీది ప్రమోట్ అయిపోవాలి షాపు. పొన్నూరు కదా, ఇంకొంచెం వెనక్కి వెళ్ళండి. భయ్యా దుకాన్ బి దేకా మేరా వీడియో మే. కేఎస్ఆర్ ట్రేడర్స్ సొంతమేనా భయ్యా షాపు? సూపర్ భయ్యా. సొంత వ్యాపారం ఉండి మేనేజ్ చేయడం అంటే గ్రేట్ భయ్యా. సర్లే కానీ ఆ నవాగ్రహణ అయ్యి పురుగుల మందుని చెప్పి రైతులు వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం చూసి కనుక్కొని ఎంక్వైరీ చేసి ఇవ్వండి. అలారం మోగుతుంది అంటే బట్టలు ఉతకడం అయిపోయింది, వెళ్ళాలి. సో అవి నవాగ్రహణ అయ్యి కొంచెం చూసేవ్వండి అంతే. రైతులే వెన్నుమొక్కలు మన దేశానిక. ఒక 10 నిమిషాలు లేట్గానే వచ్చాను. మనం నడుచుకుంటూ వెళ్ళి రావాలి కదా. అబ్బా, ఇక్కడ సరుకు ప్యాకెట్లు కూడా అమ్ముతున్నారు పెద్దవి.
ఇదిగోండి, మనం వచ్చే లోపల మన బట్టలు అన్నీ దీంట్లో వేస్తారు. 10 బాటిల్ కాయిన్ ఉన్నా కానీ దాంట్లో వేసారండి. నిజంగా నాకు బాగా నచ్చింది, గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఆ 10 బాటిల్ కూడా అట్లా పెడితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఆరబెట్టుకోవాలి బట్టలు. అంటే ఇప్పుడు మనం ఉతికిందో లెక్క, ఉతికిన దానికి 180 రూపాయలు, మళ్ళీ ఆరబెట్టిన దానికి ఇంకో 180 రూపాయలు. అవసరం అంటారా? ఈ మామూలుగా తేగ మేము పెట్టినా ఆరిపోతాయండి, కానీ మీకు జస్ట్ చూయిద్దాం అనే ఉద్దేశంతో ఇప్పుడు ఆరబెడుతున్నాను మిషన్లో. మరి ఆరబెట్టడానికి 180 అయిందండి సెట్. ఇప్పుడు దీంట్లో కొన్ని టెంపరేచర్లో మనం ఆరబెట్టుకోవచ్చు. హై టెంపరేచర్, లో, మీడియం, హైయే పెడదాం. మొత్తం ఇస్త్రీ చేసినట్టు కొత్త బట్టలు. 30 నిమిషాలు టైం తీసుకుంటుందంట. సెట్ అలారం ఫర్ 30 minutes. 30 minutes starting now. ఇప్పుడు ఏం చేద్దాం, బాడీలో వాటర్ ఇంటేక్ అనేది చాలా కరెక్ట్గా ఉండాలి. ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి. నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారుగా పెద్దలు. నేనున్న చోట పరిచయం చేసుకొని ఫ్రెండ్సింగ్ చేసేసుకుంటున్నాయి వాళ్ళని. ఏది బర్మా నేపాలీ వాళ్ళని, హిందీ మాట్లాడతారు. ఇంకా అలాగా మనం ఏంటంటే కొన్ని అడ్వాంటేజ్లు. హై బ్రో, నమస్కార్, సవాదికా, వెర్ ఈజ్ ద టెస్టర్? ఇది టెస్టర్ వచ్చేసండి. ఇది పవర్ఫుల్ జెండు బామ్ అనమాట. ఇక్కడ థాయిలాండ్లో 750 బాట్లు, 750 × 3 అంటే 2000 రూపాయల పైన అండి. మనం ఉండే హాస్టల్ ఎదురే కదా, పరిచయం చేసుకున్నాం. ఓసి డైలీ కొట్టడమే వచ్చి ఇక్కడికి. 2000 కొని 2000 పెట్టే పని లేదు. కానీ అండి ఇది రాస్తే మామూలు మంట ఉండదు, బాగా పని చేసిద్ది అంటే ఇది. థ్యాంక్ యూ బ్రో. ఇక్కడ షోల్డర్ కూడా పెయిన్ ఉన్నట్టుంది. యూ హ్యావ్ ఎనీ అనదర్ వన్? गुड. डालो डालो इधर डालो. फेस को उधर उधर हाँ फेस. स्ट्रांग है ना. ओके ओके ओके. हाँ ओके. अब्बो घाट मामूल दाटलेదుగా. बहुत पावर है भाई. ओह आप मसाज भी किया. फ्री ये फ्री बर्मीज मसाज. ज्यादा स्ट्रांग है. నాకు ఇంకొక బొక్క ఏంటో చెప్పనా? मी नेपाल, तुम नेपाल से है? नेपाली नहीं, बर्मा से. नेपाली. पापा पापा नेपाली है. नहीं ग्रांपा ग्राम्मा की हाँ, पापा मम्मा नेपाल से. తాతలు తాతలు నేపాల్. మీ నేపాల్ వెళ్ళడం వల్ల నా అది కాలు ఎరగొట్టుకున్నా కదయ్యా. మళ్ళీ ఇక్కడ ఈ కాలు ఒకటే ఇరిగింది అనుకున్నా. నీకు అర్థం కాదులే నా బాధ. ఇక్కడ చెయ్యి కనపడుతుందా? ఇక్కడ కొన్ని మార్క్స్ కనపడతాయి చూడండి మీకు, స్ట్రెచ్ మార్క్స్. డేకా यहाँ पे నేపాల్లో నేను పడినప్పుడు ఇట్లా పడిపోయాను బండి మీద నుంచి. అప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా టక్కుమంది. ఆ పాత నొప్పులన్నీ ఇప్పుడు బయటపడుతున్నాయి నాకు. బ్యాగ్ ఎక్కువసేపు తగిలించుకుంటుంటే ఇది చెయ్యి లేకట్లా పైకి. ఇక్కడ ఏదో మొత్తానికి అయింది. అది కూడా హాస్పిటల్లో చూపించుకోవాలి. బట్ ప్రస్తుతానికి లాగిచ్చేసేయచ్చండి. ఫ్రీ బై తోడా జండు బామ్ హే బై. कोई बात नहीं, झंडू बाम रिलीफ हो जाएगा, स्मेल खत्म हो जाएगा. फ्रेंडशिप फ्री डालना. अम्मा ये एडवांटेज रा बाबू. अच्छा है अभी. ये ड्राई हो जाता है बाद में. फिर हेयर में भी लगा सकते हैं ना. हेयर क्यों भी? कहाँ है? ये वाला कोकोनट सीरम. सॉरी. ఓకే. అలారం మోగింది, అయిపోయింది. మొత్తం కూడా చూసుకోండి. ఇక మనం ఇస్త్రీ చేస్తే అలా వస్తే అలా వచ్చినాయి బట్టలు. ఇంకా ఐరన్ కూడా అవసరం నాకు తెలిసి. నీట్గా మడత పెట్టేసుకోవడమే ఇంకా. ఇప్పుడు పోతే నేను ఏం చేయాలంటే అండి, ఒక బ్యాగ్ అయితే తీసుకోవాలి. దేనికంటే ఇప్పుడు నేను వాడుతున్న బ్యాగ్ మరీ చిన్నదైపోయింది. అన్నీ బట్టట్ల గ్యాడ్జెట్లన్నీ చాలా కష్టంగా ఉంది క్యారీ చేయడం. సో ఇంతకు ఇది ఏంటంటే ఇది
ఇది వే ప్రోటీన్ కండి. సో ఇది ఎందుకు తీసుకున్నానంటే మన బాడీకి రోజుకి మన బాడీ వెయిట్ ఎంత అయితే ఉంటుందో ఒక్కొక్క కిలోకి ఒక్కొక్క గ్రాము ప్రోటీన్ కావాలండి. సో మనం తినే డైలీ ఫుడ్లో ఏంటంటే ఆ ప్రోటీన్ అనేది రాదు. కాబట్టి ఇదైతే తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసిన 1.5 స్కూప్ వేసా కదా, అంటే దాదాపుగా ఒక 36-37 గ్రాముల ప్రోటీన్ అయితే వచ్చేస్తుంది దీంట్లో. సో నా బాడీ వెయిట్ వచ్చేసి 75 కిలోస్. సో ఇంకా మిగతా ప్రోటీన్ వచ్చేసి నేను తినే ఫుడ్ నుంచి వచ్చేస్తుంది. ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మనం రోజు మొత్తం యాక్టివ్గా ఉంటాం, మన బాడీ కూడా మెయింటైన్ అవుద్ది అనమాట, అట్లాగా కొంచెం బాగా పనిచేయడం. సో అందుకని ఇదైతే తీసుకుంటాను. ఇంకొకటి, చాలామంది ప్రోటీన్ అంటే అదేదో స్టెరాయిడ్స్ అయ్యి అనుకుంటారు. ప్రోటీన్ అనేది ఒక కంప్లీట్ మిల్క్ ప్రోడక్ట్ అండి, మనకి పాల నుంచి ఉత్పత్తి అయ్యే ప్రోడక్ట్ అనమాట. ఇది వే ప్రోటీన్ అంటారు దీన్ని, ప్యూర్ ప్రోటీనే ఉంటుంది అది. ఇప్పుడు ఇది మళ్ళీ నా చిన్న డ్రోను, ఇప్పుడు నేను ఎక్కడికైనా వీడియో తీయడానికి వెళ్తే, ఇంకా అలాగే నా దగ్గర ఈ మైకు, ఇప్పుడు వీడియో రికార్డ్ అవుతున్న కెమెరా, ఇది ఇన్స్టా 360 దాని హ్యాండ్లు, ఇది DJI కెమెరా బ్యాటరీ సెట్, మళ్ళీ పవర్ బ్యాంకు, నా వ్యాలెట్, ఎండలోకి వెళ్తే సన్ స్క్రీను, ఇంకా టిష్యూ పేపర్లు కూడా ఉన్నాయి, వెట్ టిష్యూస్. ఇవన్నీ నాకు క్యారీ చేయడానికి ఒక బ్యాగ్ కావాలన్నమాట. పాత బ్యాగ్ సరిపోవట్లా, దీని మీద కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే ఇవన్నీ నేను క్యారీ చేయొచ్చు, నాకు అవసరమయ్యే వస్తువులన్నీ. ఇప్పుడు వెళ్ళి బ్యాగ్ తీసుకుందాం. బ్యాగ్ తీసుకొని అటు ఇంక మనం జిమ్కి వెళ్ళిపోదాం. ఎందుకో ఈ మధ్య గడ్డం ఎక్కువ ఉంటే నచ్చట్లా. తీసేద్దాం. గడ్డం తీసేస్తే ఏదో బీహార్ రోడ్కి మళ్ళీ ఉన్నాయి కదా, కానీ ఎలా ఉంటేనే బాగుంటుంది ట్రావెలింగ్లో ఫ్రీగా. సెట్ ఇంకెళ్ళి బ్యాగ్ కొనేద్దాం. ఈ టెండోన్ ట్యాబ్లెట్ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం ఉన్న ప్రాతునాం అనే ఏరియాలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్ ఉన్నాయండి. వెనక మాల్ చూసుకుంటే పెద్ద నోవోటెల్ హోటల్, ఆ పక్కన సెంట్రల్ వరల్డ్ అని, కొంచెం ముందలకెళ్తే బిగ్సీ అని ఒకటి ఉంది, అది వచ్చేసి సెంట్రల్ వరల్డ్ అని పెద్ద మాలు. అన్నీ ఉంటాయండి, దొరకందంటూ ఉండదు. బాగా దేవుళ్ళని బాగా నమ్ముతుంది. తీసుకునేది ఏదో వాటర్ ప్రూఫ్ బ్యాగ్ తీసుకుంటే పోయిద్దాము, చూద్దాం. ఇక్కడ కూడా బాటా షోరూమ్ ఉంది. ఇక్కడ బ్యాగులు 2 చూసానండి. ఇది వచ్చేసి వాటర్ రెసిస్టెంట్ అంట, అంటే నీళ్ళల్లో వర్షపు చినుకులకి ఆగిది, కానీ వర్షానికి కంప్లీట్ వాటర్ ప్రూఫ్ కాదు. ఇది చిన్నదైంది, ఇది మరీ పెద్ద అయిపోయింది, కానీ ఇది బాగుంది బ్యాగ్. ఇది వాటర్ ప్రూఫ్ కాదు. సో నేనేమనుకుంటున్నానంటే, ఒకవేళ తీసుకున్నా కానీ మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తాం ట్రావెలింగ్లో, ఖచ్చితంగా గీతలు పడిపోయి దరిద్రంగా అయిపోయింది. ఈ మెటీరియల్ కొంచెం అనుగుణంగా ఉండేది తీసుకుందాం. ఈ బిగ్సీ అంటే ఇది ఒక సామ్రాజ్యం అండి. ఇక్కడ క్యారెట్లు మాత్రం నాకు బాగా నచ్చినాయి, పెద్ద పెద్ద సైజు, అన్నీ ఒకే లెవెల్లో ఉంటాయి. 60 బాటిల్ అంటే 180 రూపాయలండి. 3 కిలోలు, దాదాపుగా 3 కిలోలు 200 గ్రాములు వచ్చినాయి. బ్యాగుల సెక్షన్ దగ్గరికి వచ్చేసాను. మనకు కావాల్సిన బ్యాగ్ కొంచెం పెద్దదైతే బాగుంటుంది. ఒకసారి మరి ఆ సెంట్రల్ వరల్డ్ ఉంది కదా, దీని ఎదురు దాంట్లోకి వెళ్దాము. ఇక్కడ H&M షోరూమ్ ఉంది, దీంట్లో ఏమైనా దొరుకుతాయి మనకు కావాల్సినవి. ఇది వాటర్ ప్రూఫ్ అనే అంటున్నారు, మరి నాకైతే నమ్మకం లేదండి. క్వాలిటీ అయితే భలే ఉంది, ఎందుకో ఇది సరిపోయిద్దేమో అనిపిస్తుంది మనకి బ్యాగ్. ఈ బ్యాగ్ బాగుంది, మళ్ళీ ఈ బ్యాగ్ కూడా బాగుంది. కాకపోతే ఇది పైన ఏం లేదు, ఏమో మనకు ఒకటి నచ్చితే ఒకటి ఉండట్లా. అంటే ఇది ఇట్లా క్లోజ్ చేస్తే ఈ జిప్ ఏం లేదనమాట, ఇంకా వస్తువులు పోయే అవకాశం ఉంటుందిగా. మళ్ళీ ఇక్కడ ఒకటే జిప్ ఇచ్చాడు. ఇదైతే 1, 2, మళ్ళీ లోపల ఒక జిప్ ఇచ్చాడు, బయట 2 జిప్పులు, లోపల ఒక జిప్పు, మళ్ళీ పైన కూడా జిప్ ఇచ్చాడు. ఇది బాగుంది. ఒక పని చేద్దాం, ఫస్ట్ మనం పైకి వెళ్దాం, ఇంకా వెళ్ళి చూసి ఇంకేం దొరకకపోతే మళ్ళీ వద్దాం. ఈ H&M ఇక్కడికన్నా మన ఇండియాలోనే రేట్లు తక్కువ ఉన్నట్టు ఉన్నాయండి. మరి ఏది పట్టుకున్నా 3000 తక్కువ లేదు. ఈ ప్యాంట్ ఉంది కదా 3300 అంట, మరి దారుణం. ఇది 3000 మళ్ళీ ఈ జీన్స్ ప్యాంట్. ఈ సెంట్రల్ వరల్డ్ ఎంత పెద్దదంటే దీని మీద వీడియో చేయాలంటే 2-3 రోజులు పట్టిద్దండి. అన్ని షాపులు, అన్ని బ్రాండ్లు ఉంటాయి ఇక్కడ. చెప్పే కదా మీకు, ఒక ప్రపంచం. ఇంకా
ఇక ఫైనల్గా ఈ మోడల్ నాకు బాగా నచ్చింది, ఎందుకంటే లైట్ వెయిట్ ఉంది బ్యాగ్. ఇది ఏం బ్రాండో కూడా తెలియదండి, కన్జర్వ్స్ అంట. 3000 పడింది బ్యాగ్. ఇంకా బట్ క్వాలిటీ ఎంత బాగుందంటే ఈ మెటీరియల్ కొండలోకి తీసుకెళ్ళినా కానీ ఏం కాదనమాట. రఫ్ అండ్ టఫ్, ఇంకా ఒక 5-6 సంవత్సరాలు ఈజీగా వస్తుంది సరిగ్గా వాడుకుంటే. ఇదే మెటీరియల్ ఒక బ్యాగ్ కొన్నా కాబట్టి ఐడియా ఉంది ఈ మెటీరియల్ గురించి, అందుకే దీనికి ఎంత పడుతున్నాను. సో అడ్వెంచర్ బ్యాగ్, 1 టైం ఇన్వెస్ట్మెంట్. కాకపోతే వాటర్ ప్రూఫ్ అయితే లేవండి, ఎక్కడా లేవు వాటర్ ప్రూఫ్. అన్నీ చెప్తున్నారు కానీ అవి వాటర్ ప్రూఫే కాదు. ఇప్పుడు దా చూసిన బ్యాగులు దేనికి ఇక్కడ మెత్తంది రాలా స్పాంజ్. ఈ బ్యాగ్కి మెత్తటి స్పాంజ్ వచ్చింది, అంటే ఎక్కువ ప్రెషర్ తెలియకుండా షోల్డర్కి. సో అలాగే బాగుంది అన్నీ. ఇంకొంచెం నీట్గా సర్దుకుంటే ఇంకా బాగుంటుంది. సెట్ బ్యాగ్ కూడా అయితే ఇంకా ట్రావెలింగ్కి అన్నీ ఇది ఒక్క బ్యాగ్ ఉంటే మనం మొత్తం మంచిగా వీడియోలు తీసుకోవడానికి ఉన్నట్టే. ఈ ఒక బ్యాగ్ కొనడానికి ఆల్మోస్ట్ నాకు 3 గంటలు టైం పట్టింది, మొత్తం తిరిగి అన్నీ. సో ఇప్పుడు జిమ్కి వెళ్ళిపోతున్నాను. మళ్ళీ ఈవిడ దగ్గరికి వచ్చేసి నేను నా ఫేవరెట్ మీల్ అయితే చేయించుకున్నాను పార్సిల్. జిమ్ చేసిన తర్వాత తినేస్తానండి. ఇంక జిమ్కి వెళ్ళిపోదాం. పక్కనే జిమ్ కూడా, అన్ని దగ్గరలో చూసుకున్నాను. దూరం పెట్టుకుంటే మళ్ళీ మనకి నడక ఎక్కువ అయిపోద్ది, కాలు ఇబ్బంది అయిపోద్ది. అది ఇక్కడ కొబ్బరి బొండాలు అమ్ముతున్నారు. ఎంత పెద్ద కొబ్బరి బొండం, 30 బాటిల్ అండి, 90 రూపాయలు అనమాట. మన సైడ్ కూడా ఇన్ని రావు నాకు తెలిసి. అమ్మా 1/2 లీటర్ తాగేసా. అర్రాయ్ వామ్మో, లీటర్ వచ్చేసినాయండి. ఒకటి వాళ్ళకి అది తాగడం. ఏంది బ్రో నో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, యువర్ వెరీ గుడ్. కొబ్బరి కూడా కొట్టేస్తున్నాడు. వద్దులే, కొబ్బరి నేను తినకూడదు యాక్చువల్గా. పక్కడు టేక్ ఇట్. ఖర్చు మాత్రం మామూలుగా అవ్వట్లేదండి, చాలా ఖర్చు. బట్ ఒకటి ఆలోచించండి, అడ్డమైన వాటికి ఎన్ని వాటికి పెడతాం, మన కోసం మనం పెట్టుకోకపోతే ఎట్లాగా. ఖర్చు మన కోసం మనం పెట్టుకునేది ఎంతైనా పర్లా, అడ్డమైన వాటికి పెట్టే మాత్రం అసలు వద్దనే చెప్తాను. ఇదే మన జిమ్ము. ఇంకా ప్రారంభించేద్దాం జిమ్ము. ఇంకా ప్రశాంతంగా తినేసేసి ఇప్పటి వరకు ఉదయం నుంచి తీసింది మొత్తం ఎడిటింగ్ చేసుకొని నిద్రపోవాలండి. ఇంకా అర్థమైంది కదా దినచర్య ఇది. సో
డైలీ నా లైఫ్ ఇలా ఉంటుంది ఇక్కడ. అంటే మీకు ఎందుకు చూపించానంటే ఇదంతా ఇక మీదట కూడా ఇలాగే చేయాలి నేను. ఖచ్చితంగా నేను ఆ జిమ్కి అయితే వెళ్ళాలి, మంచి ఫుడ్ తినాలి, చెత్త ఫుడ్ ఏం తినకూడదు, అలాగే ఒక వీడియో అయితే కవర్ చేయాలి ఎట్లా కొట్లా, అవి అప్లోడ్ చేయాలి. సో అది ఒక్కోసారి నాకు వీడియో తీయడం కుదరపోయినా ఏదో ఒకటి తీసి పెట్టేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే కన్సిస్టెన్సీ ఉండాలి ఫస్ట్. మనం క్రమబద్ధంగా వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటేనే మనకి యూట్యూబ్ అనేది కొంచెం పుష్ ఇస్తుంది. సో మనం వీడియోలు అలా పెట్టకుండా ఇట్లా ఏదో అమావాస్య పౌర్ణమికి పెట్టామంటే ఇంక అంతే సంగతి. సో అది మీకు ఎలా అనిపించింది? అతి త్వరలోనే ఇట్లాగే చేస్తే సెట్ అయిపోతాయి కదా. నా కాలు మొత్తం సెట్ అయిపోయింది, నేను మారిపోతాను, కొంచెం ఇంకా ట్రావెలింగ్కి ఫిట్గా ఉంటాను. ఫుడ్ మాత్రం అదిరిపోయిందండి. వేరే దేశం వెళ్తే ఇలా దొరికిద్దో దొరకదో. ఇది కూడా ఇంకెప్పట్లో వీడియో ఇస్తే ఒక లైక్ చేసి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్. బ్యాగ్ అదిరిపోయింది.